పలుతూ అదేవిధంగా కాపీ అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి అన్న గారికి, మండల్ పార్టీ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ అన్న గారికి, నాగేశ్వరరావు గారికి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. అన్ని వివిధ శాఖ అధికారులంతా తొందరగా స్టేజ్ వద్దకు రావాల్సింది అందరికీ పెట్టుకుని తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య విషయం మన మండలానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అమ్మలక్కలు వచ్చారు కాబట్టి మనకి ఈరోజు అంతకుముందు మనకు బోధన ఉంటుండే, ఉమ్మడి బోధన మండలం. ఈ రోజు నుంచి మనకి ఎంపీడీఓ కానీ ఏదైనా కార్యం పని కానీ మన సాలూరులో అవుతుంది కాబట్టి మన సాలూరు మండలం ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ ఆఫీస్కే సార్ మనకు ఆఫీస్ యొక్క పూజ చేసి వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా మండలము ఇచ్చిన తర్వాత మరి ఒక్కొక్కటి మన సాలూరు మండలం మొదటగా తహసీల్దార్ కార్యాలయము, దాని తర్వాత ఎంపీడీఓ కార్యాలయము, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మాదిగ దండోర సంఘం నాయకులందరికీ, అలాగే ఏదైతే చట్టసభల్లో, అలాగే గ్రామస్తుల తరఫున సార్కు గజమాలతో సన్మాన కార్యక్రమం. కొత్తగా మన మండల పరిషత్ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు మన సుదర్శన్ రెడ్డి సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు మనకు కొత్తగా మన గ్రామానికి మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభుత్వము ప్రతి సంవత్సరం దాదాపు 20,000 అంటే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు, ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్ల చొప్పున కేవలం మన మహిళలకి కేటాయించి అభివృద్ధి చేస్తుంది. మీకు అందరికీ తెలుసు, మీకు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మన జిల్లాలోనే మహిళా బ్యాంకు లింకేజ్ కింద 1,230 కోట్లు ఇచ్చి సన్మానం చేస్తున్నారు. లాలు గారు మరియు బోధన్ మండల్ ఎంఆర్పిఎస్ సభ్యులందరూ సార్కు సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా జాడి వాళ్ళు ముఖ్య విషయం ఏంటంటే ఎమ్మెల్యేలతోటి మరి తన ఏదైనా మన శాసనసభ్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు, మీ అందరికీ మహిళా సోదరిమణులకు ఇప్పుడైతే పీడీ గారు ఎట్లా చెప్పారో, మీరు మళ్ళీ నిజామాబాద్ బోధన పోకుండా అయినంత మట్టుకు మీ సంఘాల పనులన్నీ ఇక్కడనే ఏ విధంగా మండల ఆఫీసు ఇలా ప్రారంభించ చేసుకున్నాం. మీరు కొద్దిగా గంటన్నర అనుకుంటా కూర్చుంది. ఇక నాకు ఎడిపెళ్ళి రేంజర్లో గిట్ల చెక్కులు పంచుకుంటుట్లా లేట్ అయింది. అయితే అయినా ఇంతసేపు ఆయన అంటలేరు కదా, అంటలేరా? మనం అందరము ఒక్క నిమిషం రా, ఇంటి బాధ్యతతో గడిపే వాళ్ళు, కుటుంబాలను పోషించే వాళ్ళు, మనం కుటుంబాలను ఎలా పోషిస్తామో ఎవరైతే మనం ఓట్లు వేసినాక వాళ్ళు కూడా ఆ విధంగా మనం పోషించాలి. కానీ వాళ్ళన్నీ మర్చి వాళ్ళ స్వార్థాల కొరకు చేసుకుంటా ఉన్నారు. లక్షల కోట్లు బాకీలు పెట్టి కమిషన్ల కొరకు చేసుకున్నారే, అవన్నీ పక్కన పెట్టి బాకీలు ఉన్నా బాకీలు కట్టుకుంటూ మరి అన్ని స్కీములు ఇచ్చుకుంటూ, ఇప్పుడే చెప్పారు డాక్రా మహిళల కొరకు మీరు ఏ పని చేసుకున్నా ఇంట్రెస్ట్ ఫ్రీ.
ఇంట్రెస్ట్ ఫ్రీ డబ్బులు ఇస్తాం. పనులు చేసుకోవాలి. కొందరు ఇప్పుడు కుట్టు మిషన్లు పెట్టుకొని చాలా మట్టుకు పెద్ద పెద్ద కంపెనీలు కుట్టిస్తా ఉన్నారు. దయచేసి పీడీవీలందరూ కలిసి మీరందరూ కలిసి కొందరు ఆ విధంగా తయారు చేసింది కావలసిన మిషన్లు మేము కొంటాం, వాళ్ళు కూడా కొంటుకొని ఇస్తారు. అది చేయాలని చెప్తూ అదేవిధంగా మాటలు చెప్పే వాళ్ళని దయచేసి మీరందరూ గృహాణులు కాబట్టి నమ్మకుండా వాస్తవాలు ఇప్పుడు ఇలా లిఫ్ట్ ఎవరు పెట్టించరు? నేను పెట్టించడం. లేకుంటే మీ ఊరేముండే? అందరూ ఉండే. అవునా? మళ్ళీ సెకండ్ మినిస్టర్ వెంకట చెరువులకు నింపుతుంది పెడుతుంది. నేను ఏమడిగినా అప్పుడు ఇంత ఓటు వేయమన్నా వేసినారు. వేస్తారు కదా 10 ఏళ్ళు వాడికి వేస్తున్నారు. ఏం చూపించింది? అట్లా ఆలోచించి ఎవరు వస్తే మనం బాగుపడతాం. రేపు పంచాయతీ ఎలక్షన్లు కానీ జడ్పీలో కానీ మనము అది అనకుండా ఏ పార్టీ ఎవరు వస్తే బాగుంటుంది అని ఆలోచించి మీరు దయచేసి ఈ మొగోళ్ళకి చెప్పలేదు. వాడు ఓడి పౌసరు తాగుతాడు, మాట మాట్లాడుతూ మళ్ళీ తెల్ల రోడ్డు మాట మాట్లాడతాడు. కొంత తయారు అర్థం కాదు కానీ కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం వాస్తవాలు గమనించకుంటే మన పిల్లలకు ఇబ్బంది అవుతాయి. మనము సంపాదించింది మన వ్యవసాయంలో వచ్చినాయన్ని ఖర్చు పెడుతున్నామా? అమ్మా జమేస్తాం కదా కొన్ని. ఎందుకొరకు? పిల్లల కొరకు. ఈ వ్యవస్థ కూడా ఎన్ని పైసలు ఉన్నా రాజకీయ నాయకులు మంచిగా లేకుంటే మీ అందరికి ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అవన్నీ ఆలోచించి చేసుకోవాలి. అదేవిధంగా ఆ కేసీఆర్ నడుకుడు పోసేటి బాతాల పోసేటి అంటారు. షుగర్ ఫ్యాక్టరీ మనం నడిచే షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసే సర్కారు నడిపిస్తే సర్కారు నడిపేయకపోయి ఆయన నడిపేయలేకపోయి. ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరికీ తెలుస్తలేదు, నాకు తెలుస్తుంది. ఒక 2 ఏళ్ళు మీరు సన్న వాటిలో వేయగానే రోగాలు స్టార్ట్ అవుతాయి, దిగుబడులు తగ్గుతాయి, ఇబ్బందులు అవుతాయి. అవి మాకు తెలుసు. అందుకొరకే మీ ఊళ్ళో కూడా మొన్న షుగర్ ఫ్యాక్టరీ చూపేదాం వెళ్ళకపోయినా ఎంత వస్తాయి పైసలు? కొద్ది కష్టపడితే 2-2.5 లక్షల పంట వస్తుంది. అంతేనా? ఎంత చెప్పు. చూసొచ్చినావా? నువ్వేం చూసొచ్చినావు చెప్పు. అక్కడ వెళ్ళినాం, చెరుకు చూసొచ్చినాం 70 టన్నుల వరకు. దాంట్లో ఏంటంటే 2,80,000 వరకు మొత్తం వస్తుంది అమౌంట్. దాంట్లో 1,50,000 వరకు ఖర్చు పోయినా కానీ ఇంకా 1,00,000 వరకు మిగులుతుంది ఈజీగా. కష్టం తక్కువ, రోగాలు రాకుండా 2 ఏళ్ళు వేసి మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత వరి వేసుకుందాం, మక్క వేసుకుందాం. అట్లా వేసుకుంటేనే దిగుబడులు వస్తాయి, రోగాలు రావు, ఒక 2 కుంటలు ఎక్కువ వస్తాయి. ఇది కూడా చూసినాం. మీరందరూ మొన్న పుణ్యాత్ముడు చేసిన పనులకు 200 కోట్లు అడ్డు కట్టాం. ఎవరు? కేసీఆర్ చేసిన పనికి. వాడు ఇంకా చెప్తాడు, వాడు కొడుకులు బిడుకులు నడుపుతారు. 200 కోట్లు అడ్డు కట్టాం. ఇప్పుడు ఫ్యాక్టరీ నడపాలంటే దాన్ని మంచిగా చేసుడా, పక్కకు తీసుడు, పప్పుడా, తీసుకుపోయి కొత్తది పెట్టుడా, అవన్నీ మేము బాగుపడతాం, మాకు ఫ్యాక్టరీ కొత్తగా పెట్టుడంటే నేను ఆలోచించవచ్చు. అర్థమైందా? మీరందరూ మనకు ఇండస్ట్రీస్ లేవు, ఫ్యాక్టరీలు లేవు, పని దొరకది. ఇది వ్యవసాయం దాన్ని మంచిగా చేసుకుంటూ ఉన్న దాంట్లో 4 పైసలు మిగిలినట్టు చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం. నాకే
రంజాన్ వాళ్ళు పాపం ఎదురు చూస్తున్న టైం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇలాంటి జాబ్లు వస్తాయని ఎస్సీ అడిగారు. ఎస్సీలు వాడు పిలిచిన వాడే పోసారంటారు. ఏ దండలు వేసారు, ఏటికి వేసారు? మీ అందరూ, మన పిల్లలు మీరందరూ చదువుకోవాలని ఇవన్నీ. ఎవరు మీ సీఎం ముఖ్యమంత్రి అంటారా? ఎవరు మీ ముఖ్యమంత్రి ఇప్పుడు? అరే మీరు అనుమానంతో చెప్తున్నారు, పేరు కరెక్ట్ కాదే. ఉన్నాడు, గట్టి ఉన్నాడు, ధైర్యస్తున్నాడు, యువకుడు ఉన్నాడు, చెయ్యాలని ఉద్దేశం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నా ప్రజలకు ఏ కులస్తులైనా అందరికి అన్ని విధాలు ఆదుకోవాలని రిజర్వేషన్ కూడా మన బిల్ పాస్ అయింది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. కాకపోతే మీ మహిళలకు కొన్ని పనులు చేసుకున్నాం. నేను కూడా ఈ 15 రోజులైనా కూడా వస్తాం. మీరు ఏం చేసుకుంటారో ఒక 10 మంది కలిసి చెబితే దాంతో మనం ఇలా చేయగలుగుతామా లేదా కూడా ఆలోచించి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంకేమున్నాయి, ఇంకా కొన్ని చెప్పులు ఉన్నాయి కానీ ఆఫీసర్స్ ఇస్తారు, అది తీసుకో. ఇలా ఇల్లు కూడా కట్టిద్దాం, ఒకటి అన్ని చేస్తామని చెప్తే అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై హింద్. కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఈ కళ్యాణ మండపం కూడా సారే ఇచ్చిండ్రు. టీటీడీ మెంబర్ ఉన్నప్పుడు సారే మనకు కళ్యాణ మండపం ఇవ్వడం జరిగింది. అవును.